కొండంత టూత్‌పేస్ట్ వాడటం వల్ల మీ పళ్ళు ఏం తెల్లబడిపోవు. లేకపోతే ఏవో మిరకిల్స్ అయితే జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఆ కొండ చాలన్నట్టు మళ్ళీ ఇంకోసారి ఇంకొక కొండ టూత్‌పేస్ట్ వేసేసి ఆ పేస్ట్ అంతా బాగా నింపేసి బ్రష్ నిండా రుద్దుతూ ఉంటారు. ఎంత పేస్ట్ వాడామనేది అసలు ఇంపార్టెంటే కాదు. కరెక్ట్ మెథడ్‌లో మనం బ్రషింగ్ చేస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్. యెస్. వెల్కమ్ టు ఐశ్వర్యస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఈస్ డాక్టర్ ఆయుషు. సో, ఈరోజు మనం అసలు ఎగ్జాక్ట్‌గా బ్రష్ మీద ఎంత క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ వేయాలో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే. సో, ఎప్పుడైనా సరే మన బ్రష్ సెంటర్ పోర్షన్‌లో జస్ట్ ఒక పీనట్ సైజ్ అటువంటి పేస్ట్‌ని ఇలా మనం సెంటర్‌లో కొంచెం డీప్‌గా అది బ్రష్ అంతా కూడా అప్లై అయ్యేటట్టు సెంటర్‌లో అంతా అప్లై అయ్యేటట్టు చూసుకొని మనము రెగ్యులర్‌గా నీట్‌గా సర్క్యులర్ మోషన్‌లో బ్రషింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే తప్పించి ఈ మూల నుంచి ఈ మూల వరకు ఇంత ఎత్తున పేస్ట్ ఏయటం వల్ల మీకేమైతే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉండవు. సో, చిన్న పిల్లల్లో అయితే మాత్రం ఇంకా హాఫ్ మాత్రమే పెట్టాలి పేస్ట్‌ని. సో, ఓవర్ యూసేజ్ ఆఫ్ పేస్ట్ వల్ల దానివల్ల మీకు యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు కానీ పేస్ట్ అయిపోవటం తప్పితే వేరే ఏది ఉండదు. సో, మీరెప్పుడైనా సరే మినిమల్‌గా పేస్ట్ తీసుకోండి అండ్ రైట్ మెథడ్‌లో బ్రషింగ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఓరల్ హెల్త్ టిప్స్ కోసం డూ ఫాలో డాక్టర్ ఐషూస్ పేజ్.